మరి నాకేమి ఇచ్చాడు పాస్టర్ గారు? తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు, తిరగడానికి బండి లేదు. ఇది మీ డౌట్. ఏమిచ్చారు తెలుసా? సింహాసనం కంటే గొప్పది, ఆస్తుల కంటే గొప్పది, అన్నిటికంటే గొప్పది ఇచ్చాడు దేవుడు నీకు. ఈరోజు ఏంటో తెలుసా? ఆయుష్. గాడ్ గేవ్ యూ వన్ మోర్ డే ఇన్ యువర్ లైఫ్. ఇది దేవుడిచ్చిన బహుమానం కాదా? ఇది దేవుడిచ్చిన అవకాశం కాదా? ఈరోజు ఎంతమంది మట్టిలో చేరిపోయారు తెలుసా? ఒక్క రోజుకి 150,633 మంది చచ్చి మట్టిలో పాతి పెట్టబడుతున్న వాళ్ళు, కొందరు కాల్చివేయబడుతున్న వాళ్ళు, కొందరైతే నువ్వు ఇంకా ఎందుకు బ్రతుకున్నావు తెలుసా? కారణం, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు నీకు. ఏమని? ఈ రోజైనా సరి చెయ్యబడతావేమో, ఈ రోజైనా ఇచ్చిన ఈ నూతన దినం అనే బహుమానం, అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటావేమో నీ దేవుడికి ఒక చిరు ఆశ. ఈ రోజైనా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా? ఏం చేస్తున్నావు? ఈరోజు నీకు దేవుడిస్తే ఈరోజు నువ్వు దేనికి ఖర్చు పెట్టావు? ఉద్యోగానికి, వ్యాపారానికి, చదువుకోవడానికి, ఫోన్ చూసుకోవడానికి, సినిమాకి వెళ్ళటానికి, పనికి మాల మాటలు మాట్లాడడానికి, వాడి మీద వీడి మీద చాకులు చెప్పుకోవడానికి, షాపింగ్లకి, రెస్టారెంట్లకి, వాటికి వీటికి, పనికి మాల అడ్డమైన దిడ్డమైన వాటన్నిటికి సమయాన్ని ఖర్చు పెట్టి నీకిచ్చిన అవకాశం అని ఈ రోజుని నువ్వు దేవునికి ఇవ్వలేకపోయావు. డు నాట్ గివ్ టైమ్ టు గాడ్ ఇన్ యువర్ ఆపర్చునిటీ. ఆహాబుకి నీకు పెద్ద తేడా ఏం లేదు. ఆహాబు కూడా అంతే. వాడికి ఇచ్చినటువంటి స్థానంలో దేవుడు లేడు, రాజు స్థానంలో కూర్చున్నాడు, కానీ వాడు దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం మర్చిపోయాడు, దేవుణ్ణి ఘనపరచడం మర్చిపోయాడు. కారణం, నేను రాజు, నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే వేదం, ప్రజలు నేను కూర్చోంటే కూర్చుంటున్నారు, లే అంటే లేస్తున్నారు, నాదే మొత్తం జరిగిపోతుంది ఇక్కడ అనుకున్నాడు. నువ్వు రాజు అయినా, నువ్వు డాక్టర్ అయినా, నువ్వు సైంటిస్ట్ అయినా, శాస్త్రవేత్త అయినా, సినీ హీరో అయినా, స్పోర్ట్స్ స్టార్ అయినా, డైరెక్టర్ అయినా, సేవకుడు అయినా, నువ్వు బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, హూ ఎవర్ యు ఆర్, నీ దేవుడి ముందు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆయన ఇస్తే అనుభవిస్తున్న వాడివి. నువ్వు తీసుకుంటే వెళ్ళిపోతుంది నీ బ్రతుకులో నుంచి అంతా కూడా. తీసుకోక మునుపే, తీసివేయబడక మునుపే నీకు ఇవ్వబడిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకో. ఆహాబుకు సింహాసనం ఇచ్చాడు దేవుడు, నీకు సమయం ఇచ్చాడు దేవుడు. ఆహాబుకి రాజస్థానం ఇచ్చాడు దేవుడు, నీకు ఈ రోజు అనే అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ రోజులో దేవుడు ఉన్నాడా? ఆహాబు స్థానంలో దేవుడు లేడు, ఆహాబు బ్రతుకులో దేవుడు లేడు. అందుకే దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. మరలా ఆహాబు మీద, వాడి బ్రతుకు మీద దేవుడికి ఉగ్రత వచ్చింది. నీ దేవుడు కరుణామయుడే, కానీ పదే పదే ఆయన్ని విసిగిస్తే, ఆయన ఇచ్చిన దాంట్లో ఆయనకు సమయం ఇవ్వకపోతే, ఆయన ఇచ్చిన దాంట్లో ఆయనకి చోటు లేకపోతే, అదే కరుణామయుడు, ప్రేమ సోర్పి గల దేవుడు ఉగ్రత నీ మీదికి దిగి రాకముందే రిపెంట్, రియలైజ్, కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రభువా నన్ను క్షమించు నాయనా, నేను కూడా ఆహాబు వంటి వాడినే, ఓమ్రి వంటి వాడినే. వారికి సింహాసనం ఇచ్చావు, మాకు ఈ రోజు అనే బహుమానాన్ని ఇచ్చావు. వారికి ఇచ్చిన అవకాశంలో నువ్వు లేవు, మాకిచ్చిన రోజు అనే అవకాశంలో నువ్వు లేవయ్యా. దయతో నన్ను కరుణించని నీ కళ్ళు తెరుచుకో. ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో. పొద్దున్న లేవంగానే నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయి. నీకు రేపు పొద్దున్న కళ్ళు తెరుస్తా. నీకు తెలుసా? ఈరోజు కళ్ళు తెరిచావు ఉదయాన్నే, నీకు తెలుసా తెరుస్తావని? ఎన్నో కళ్ళు మూసివేయబడ్డాయి. అలాగే పడుకున్నట్టే పోయాడు, నిద్రలో ఉన్నాడు, నిద్రలోనే పోయాడు. నువ్వెందుకు బ్రతుకున్నావు తెలుసా? ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫ్రమ్ గాడ్. ఆ దేవుడు ఇచ్చిన అవకాశం నీకు ఇచ్చిన అవకాశంలో దేవుడు ఉన్నాడా? లేడు. ఎవరున్నారు? నువ్వే ఉన్నావు. ఉదయం లేవంగానే న్యూస్ పేపర్ మీదకి చేతులు వెళ్ళిపోతాయి, ఫోన్ల మీదకి చేతులు వెళ్ళిపోతాయి, స్మార్ట్ ఫోన్ మీదకి చేతులు వెళ్ళిపోతాయి, వాటి మీదకి రిమోట్ల మీదకి చేతులు వెళ్ళిపోతాయి. ఎవడెవడితో లేచిపోయాడు, ఎవడెలా చచ్చిపోయాడు, ఎంతమంది భూకంపంలో కొట్టుకుపోయారు, ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారు, ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎవరితో లేచిపోతున్నారు. పనికి మాలిన వార్తలు చూడడానికి ఉదయం లేచిన దగ్గర నుంచి ఆసక్తిని కనపరుస్తున్నావు నువ్వు. దేవుడు ఎక్కడున్నాడు ఈ అవకాశంలో? పొద్దున్న లేవంగానే తండ్రి యేసయ్య ప్రభువా
మరొక అవకాశం ఇచ్చావు నాయన నా బ్రతుకులో, మరొక నూతన దినాన్ని నా ఆయుష్లో పొడిగించావు ప్రభు అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాల్సిన నువ్వు అక్రమమైన వాటి పట్ల వెళ్తున్నావు ఆసక్తి చూపిస్తూ. ఐ యు క్రిస్టియన్? ఆ ఆహాబుకి ఆ సింహాసనం విలువ తెలీదు, ఇచ్చిన దేవుడి విలువ తెలీదు. నీకు తెలుసా? ఎఫెసీయులు రాసిన పత్రిక 5:16, ఎఫెసియన్స్ చాప్టర్ 5:15-16, దినములు చెడ్డవి కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకోండి, బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. రిడీమింగ్ ద డేస్ బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. చివరి రోజుల్లో బ్రతుకుతున్నాం సార్. చచ్చిపోకముందే, మూసిన కళ్ళు మూసినట్టు ఉండక మునిపే, నిద్రలోనే పోకముందే ఆత్మీయ నేత్రాలు తెరుచుకో, సమయాన్ని సద్వినియోగం చేసుకో. సమయమే దేవునికి ఇచ్చిన అవకాశం. వాడికి రాజు స్థానం, నీకు ఈ రోజు అనే సమయం. వాడిలో దేవుడు లేడు, నీ దగ్గర దేవుడు లేడు. వాడికి నీకు పెద్ద తేడా ఏం లేదు. ఆహాబు నీకు తేడా లేదు. దేవుడు ఆహాబు మీద కోపాన్ని ప్రదర్శించబోతున్నాడు. నీ మీద దేవుడు చేస్తుంది కూడా అదే. దేవుని కోపం నీ మీదకి దిగి రాక మునిపే repent, realize, come to the presence of God, ask God for the forgiveness. పశ్చాత్తాపడు, ఒప్పుకో, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను కూడా ఆహాబు వంటి వాడిని, నా బ్రతుకును మార్చు అని అడుగు ప్రభువుని. ఆయన్ను క్షమిస్తాడు. టైం లేదు, అందరు ఇదే చెప్పడం, టైం లేదు, టైం లేదు. దేనికి టైం లేదు? ప్రార్థనకు టైం లేదు నీ దగ్గర. ఉదయం ప్రార్థన చేసావా? బైబిల్ చదివావా? టైం లేదు పాస్టర్ గారు. ఎక్కడికి వెళ్తున్నావు? టైం లేదు. ఇది ఒక పెద్ద అబద్ధం. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, మరణానికి కాళ్ళు చాపుకున్న వాడి దగ్గర వరకు ప్రతి ఒక్కడు వాడి మాట ఇదే, ఐ డోంట్ హ్యావ్ టైం, ఐ డోంట్ హ్యావ్ టైం. దేనికి టైం లేదు మీ దగ్గర? రెస్టారెంట్లకు వెళ్ళటం టైం ఉంటుంది, షాపింగ్కి వెళ్ళటం టైం ఉంటుంది, సినిమాలకి, షికార్లకి, పుట్టినరోజులకి, పెళ్ళిళ్ళకి, వీటన్నికి టైం ఉంటుంది. ఫోన్ పొద్దున్న లేచిన నుంచి గీకి 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 చేతులు నొప్పొచ్చేలాగా చూడటానికి టైం ఉంటుంది. సినిమాలకు టైం ఉంటుంది, స్కూల్స్కి, కాలేజ్కి టైం ఉంటుంది, ఫ్రెండ్స్తో గడపడానికి టైం ఉంటుంది, పండుగలకి, పేరెంటాలకి వెళ్ళటానికి టైం ఉంటుంది, షాపింగ్ మాల్స్కి వెళ్ళటానికి టైం ఉంటుంది. ఇలాంటి పనికి మాలిన అడ్డమైన దిడ్డమైన వాటన్నిటికి టైం ఉంటుంది. కానీ సమయం ఇచ్చిన దేవునితో ఒక్క అరగంట గడిపి రోజును మొదలు పెట్టరా అంటే యు సే దట్ ఐ డోంట్ హ్యావ్ టైం. నాకు టైం లేదని చెప్పడం మొదలు పెట్టావు. దిస్ ఇస్ వాట్ ద లైఫ్ స్టైల్ యు ఆర్ లివింగ్. ఇది నీ జీవన శైలి. యు ఆర్ నాట్ గివింగ్ టైమ్ టు ద వన్ హూ గేవ్ యూ 24 hours ఆఫ్ టైం. నిన్ను ప్రేమించి ఎవరైతే నీకు 24 గంటల టైం ఇచ్చారో ఆ దేవునికి నిమిషం టైం ఇవ్వలేకపోతున్నావు. దేవుడిని బట్టి సంతోషిస్తాడా, కోపగించుకుంటాడా? ఆహాబు జీవితంలో దేవుడికి సమయం లేదు. నీ జీవితంలో దేవుడికి సమయం ఉందా? లేదు. సేవకుడిని అయినా, నేనైనా, క్రైస్తవుడు, విశ్వాసమే నువ్వైనా, దేవునికి వ్యక్తిగత సమయం కేటాయించినప్పుడే మనల్ని బట్టి దేవుడు తృప్తి పడతాడు. God will satisfy when you give some personal time to the God, in the presence of God. దేవుని సన్నిధిలో కేటాయించడానికి నీ వ్యక్తిగత సమయాన్ని ఆయన సన్నిధిలో కేటాయించాలి. తలుపులేసుకో, చాపరుచుకో, మోకరించు, 2 చేతులెత్తు, ప్రార్థించు, స్తుతించు, ఆరాధించు. అలా ప్రారంభించు నీ రోజుని. ఆహాబు బ్రతుకులో దేవుడు లేడు, నీ బ్రతుకులో దేవుడు లేడు. దేవుని ఉగ్రత నీ మీదికి దిగి రాక మునిపే సరిచేయబడు. సమయాన్ని సద్వినియోగం చేసుకో.